దిని తోం తక తోం తోం తా తోం తక్కి తా తక్కి తచన్ తో తక్కి తక్కి పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సరే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వననీనాదం జలధి జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించరే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబం మబద్దబ మబద్దబ దిగమ్మరే మనస్సులే ముడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే Welcome to Appu and Sandeep's House of Play. గుండెల్లో ఈ సందళ్ళో వచ్చాయే నీ వల్లేనా కన్నుల్లో ఈ వెన్నెళ్ళు తెచ్చింది నీ నవ్వేనా ఏదో సే చెప్పాలన్నా కల్లోలాలే రాబోతున్నా మైకం దాటి వింటుందా హృదయం ఇలా నాతో నువ్వుంటున్న క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం పడిగాపులో తలదాసుతూ గడిచాయిలే ఇన్ని రోజులు ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా ఎద తేలడం తొలిసారి చూస్తున్నా నేను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని ఈనాడిలా నీ చెలిమిలో తను పంచుతుందా సగమని ఇన్నళ్ళ
తీరం నాకున్న భారం తీరింది తరుణం నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను ఏ వేళ ఎవరు విడదీయలేదు నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొని ఎన్నో అందామన్నా చాలేనా ఈ భాషే చిన్న సడైనతో పలికితే నయనం కన్ను కన్ను కలిసే వేళ మాయం కావాలింగి నేల ఇలా ఉంటే నువ్వు కలకాలం పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా ఎద తేలడం తొలిసారి చూస్తున్నా పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా ఎద తేలడం తొలిసారి చూస్తున్నా మాటతో మురిసాయిలే చిరునవ్వులా ఎద తేలడం తొలిసారి చూస్తున్నా అమ్మాయిని అల్లుడిని ఆశీర్వదించి ఇస్తున్నటువంటి పట్టవస్త్ర బంగారు బహుమాన కానుకలు శతమాదేవేంద్రియే ప్రతిష్టతి నవో నవో భగవతి జాజమానోన్హాం మనం పూజించడం నవగ్రహ పూజ అంట. సో కాబట్టి ఈ రోజు వ్రతం చేస్తున్నాం కాబట్టి వ్రతంలో నూతన గృహంలో చేస్తున్నాం కాబట్టి ఆ దేవతలందరినీ కూడా మనం పూజించుకుంటున్నాం. అదేవిధంగా పంచలోక పాదులు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆదిశక్తి ఆది గణపతి. ఇక్కడ లోపల కలశం ఉంది కదా, ఇక్కడ ప్రమాద సత్యనారాయణ స్వామి వారిని ఇక్కడ ఆవాహించుకొని ఇక్కడ వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అక్కడ ఆదిశక్తి, అక్కడ అటువైపు ఆది గణపతి. ఈ దేవతను మనం పూజించుకొని ఆవాహించుకోబోతున్నాం. ఇవి జరుగుతున్నటువంటి తంతు. ఎప్పుడైనా సరే ఏంటంటే ఫైర్ మేక్స్ ద స్మోక్, స్మోక్ మేక్స్ ద క్లౌడ్, క్లౌడ్ మేక్స్ ద రెయిన్, రెయిన్ మేక్స్ ద గ్రెయిన్స్. అందుకని ఇక్కడ ధాన్యం పోసి ధాన్యం మీద భగవంతుడిని పెట్టి భగవంతుడిని మనం ఆవాహించబోతున్నాం. అదే విషయం. ఏదైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు, ఉచ్చ స్థితికి ఎదగాలనుకుంటాడు కదా. సో కాబట్టి పూజలన్నీ కూడా అదే అనమాట. పుణ్యం కొరకు గుడ్ డీడ్స్ అనేటువంటివి మనల్ని ఎంకరేజ్ చేయడానికి. ఆ హోమం అనేటువంటిది భగవంతుడికి మనకు ఇమీడియట్ గా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఎవరైనా అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడినే మనం వెలిగించి అగ్నిలోనే ఈ దేవతల పేర్లు చెప్పి మనం ఆ నెయ్యో లేకపోతే ఏదన్నా హవన సామాగ్రో లేకపోతే ఇంకేదన్నా మీరు ఫుడ్ ఏదో దాంట్లో వేసినప్పుడు అగ్నిదేవుడు హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి చివరిలో మనం పూర్ణాహుతి అని చెప్పి ఆయనకు ఒక కొబ్బరి చెప్పో లేకపోతే ఒక సంథింగ్ ఏదైనా ఆయనకు ఒక ఘనంగా ఒక ఫుడ్ ఇచ్చో ఫ్రూట్ ఇచ్చో అయ్యా జాగ్రత్తగా అక్కడ వరకు ట్రావెల్ చేయని చెప్పి మనం ఇవన్నీ పంపించి మన యొక్క మెసేజ్ ఆయన ద్వారా ఆ పై వాళ్ళ దేవతలందరికీ పంపిస్తాం. పంపించినప్పుడు అది ఆయన రిసీవ్ చేసుకొని మనకు మళ్ళీ రెయిన్ రూపంలోనో లేకపోతే ఒక గుడ్ న్యూస్ రూపంలోనో లేకపోతే మన పెద్దల ద్వారా ఒక బ్లెస్సింగ్స్ రూపంలోనో ఒక మెసేజ్ సమస్త దేవతా భగవాన్ కీ జై. సకల దేవీ దేవతయో అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఉత్తర అభివృద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు.